గైస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేయబోతున్నారు జూలై 1st న. వీళ్ళైతే కొత్తగా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు నథింగ్ వెబ్సైట్ లో. దాంట్లో అయితే జూలై 1st అని చెప్పేసి ఒక ఫోన్ రాబోతున్నట్టు వీళ్ళైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ప్రైస్ చూసుకుంటున్నట్టయితే అరౌండ్ 58,000 నుంచి 65,000 లోపు అయితే రాబోతుంది. గ్లోబల్ గా మన ఇండియాలో ప్రైస్ తగ్గొచ్చు. అండ్ అలాగే మన డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. అది కూడా LPTO టెక్నాలజీతో. సో ఈ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటంటే మనకి బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ అలాగే హీట్ కూడా తక్కువ జనరేట్ చేస్తుంది. సో మనకి FPS అనేది కాన్స్టెంట్ గా అయితే ఉండబోతుంది. మనం దీని డిస్ప్లే చూసుకుంటే ఫుల్ HD డిస్ప్లే అయితే ఇవ్వబోతున్నారు. అండ్ దీని ర్యామ్ చూసుకుంటున్నట్టయితే 2 వేరియంట్స్ వరకు ఇవ్వబోతున్నారు. 12 GB ర్యామ్ అండ్ అలాగే 256 GB స్టోరేజ్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి 16 GB ర్యామ్ అండ్ 512 GB అయితే ఇవ్వబోతున్నారు. స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే ట్రిపుల్ సెటప్ తో రాబోతుంది. అది కూడా అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రాబోతున్నాయి. అది కూడా మన మెయిన్ కెమెరా చూసుకుంటే OIS సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. థర్డ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ తో రాబోతుంది. అండ్ దీంట్లో యూస్ చేసిన సెన్సర్ వచ్చేసి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. మనం చూసుకుంటున్నట్టయితే పాత సామ్సంగ్ S25 S24 అల్ట్రా లో యూస్ చేశారు కదా 100x జూమ్ సెన్సర్స్, సేమ్ అయ్యే సెన్సర్స్ అయితే యూస్ చేశారు. సో ఎవరైనా ఫోటోగ్రఫీ లవర్స్ మంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇది మంచి ఆప్షన్ అవబోతుంది. అండ్ అలాగే మనం దీని బ్యాటరీ చూసుకుంటున్నట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే మనం దీని ఛార్జింగ్ చూసుకుంటున్నట్టయితే ఇంకెక్కడ మెన్షన్ చేయలేదు. 50 నుంచి 100 వాట్స్ మధ్య అయితే ఉండబోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15 వాట్స్ అయితే ఉండబోతుంది. మనం దీని OS చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో రాబోతుంది. అండ్ అలాగే నథింగ్ OS 3.0 కూడా ఉండబోతుంది. అండ్ అలాగే మన దీంట్లో మెయిన్ గా ప్రాసెసర్ చూసుకుంటున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది చెప్పాలంటే మీకు ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వీళ్ళు చెప్తున్నట్టయితే మెయిన్ గా దీంట్లో AI మీద అయితే ఫోకస్ చేశారంటున్నారు. సో చూడాలి ఫోన్ ఎలా ఉండబోతుందో.